గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 1.5 స్కూప్ సత్తు ప్రోటీన్ తీసేసుకొని ఇక డే స్టార్ట్ చేసేసినాం మనం. సో డ్రైవింగ్ స్కూల్కి అయితే పోతున్నాం మనం ఈరోజు. స్కై ఈస్ ప్లెజెంట్. చిన్నగా పిల్లగాడు హీరో. ఇట్స్ వెరీ సన్నీ డే. సో కాలేజ్ తీసేసినాం, వెళ్ళిపోతాం. మనోడు డ్రైవింగ్ చేస్తున్నాడు, అన్న ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. బ్రేక్ తీయండి, క్లచ్ నొక్కండి, యాక్సిలేటర్ నొక్కండి, అటు తిప్పండి ఇటు తిప్పండి. కానీ మంచిగా ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. ఒకవేళ అయితే అన్నతో కూడా ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్ తీసాం. డ్రైవింగ్ కంప్లీట్ చేసుకొని లిఫిన్ చేయడానికి వచ్చినాం. చేసి లోపల గ్రీన్ టీ తాగేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాయి. మళ్ళీ విజిలేసుకుంటా బ్యాక్ టు హోమ్. ఇట్లా స్టెప్స్ ఎక్కగానే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు, అరే చార్మినార్ రారా జర తిరిగి చూసాం అటు ఇటు అని కావాలి. ఇక సరే అని వెళ్ళిపోయినా నేను. సో గాయస్ నేను చార్మినార్ దగ్గర వచ్చిన. ఇగో వీళ్ళు మా ఫ్రెండ్స్. వీని పేరు ఫోజాన్, దీని పేరు షాజిబ్. సో ఇక నవ్వుకుంటా ఉంటారు. వీళ్ళకి తెలుగు వీనికి ఒక్కరికి అర్థమవుతుంది, వీనికైతే అస్సలు అర్థం కాదు. సో వాని ఎంత వేసుకున్నా ఏం కాదు తెలుగు. వీనికి అర్థమవుతుంది. వీడు తెలుగు స్కూల్లో చదివి తెలుగు దోస్తులు ఉన్నారు, జర నేర్పించేసారు. గాయస్ విని బ్లాగ్ చేసుకుంటా రాయడం తీసుకోవు అంటే ఏదో ముంతాజ్ పాత కాలేజ్ అంట హవేలీ, నేను తీసుకొని వచ్చిండు. మొత్తం ఇది హాంటెడ్ ప్లేస్. ఇది చూడండి ఎట్లుంది, బా మొత్తం హాంటెడ్ వైబ్స్ వస్తున్నాయి. ఏదో ఒక టైంలో కాలేజ్ ఉందంట, కానీ రాత్రిపూట ఒక్కొక్క చుక్కలు చూపిస్తా అంటే ఇవ్వని రాణిస్తలేరు. అందుకే సాయంత్రం పూట ఫుట్బాల్ ఆడడానికి వస్తారు ఇక్కడ పిల్లలు. దాని కాలేజ్ ఎట్లుంది, లొకేషన్ ఎట్లుంది. సో ఆ వేలి చూడంగానే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నటరాజ్ దుర్గం చెరుకు పోదాము అనగానే ఇక చార్మినార్ దగ్గరికి వచ్చినాం మళ్ళీ. ఎందుకంటే అక్కడ మా ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళది ఒక షాప్ ఉంటుంది ఆడ. సో ఇక షాప్ దగ్గర వచ్చి వాడిని పికప్ చేసుకొని పికప్ ఇట్లా చేసుకోగానే నా బండి మీద ఎక్కగానే మన ప్యాంట్ చినిగిపోయింది. అరే ఏమైందిరా వీడియోలో పెట్టాలా అంటే అంటాడు. సో ఇక కార్డ్ తీసేసి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఎట్లా కూర్చున్నాడు చూడు మంచిగా సుకూన్లా. అప్పుడే కాల్ వచ్చింది. కాల్ రాగానే బ్లూటూత్ కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి అని ఆడుకున్నాం. हेलो किसके मामू? मेरे मामू. क्या बोल रहे हैं? हेलो बोल रहे हेलो. क्या सूरत? మోజంజాయి మార్కెట్ కాడ సిగ్నల్ పడ్డది. అది ఫేమస్ ఐస్ క్రీమ్ అది. సో ఇక అట్లా నైట్ వ్యూలో అన్ని వీడియోలు తీసుకుంటా పోతూనే ఉన్నాం. అట్లా అని మైండ్ స్పేస్లో కూడా ఒక రౌండ్ వేసేసి వద్దామని మైండ్ స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చినాం. మైండ్ స్పేస్లోకి ఎంట్రీ చేయగానే అవకాత్ కనబడ్డది. ఆ బిల్డింగ్లు ఏంది, ఆఫీస్లు ఏంది, మేము చదివేది ఏంది, చేసేది ఏంది అన్నీ ఒకసారి ఇట్లా ఫ్లాష్ అయినాయి. ఏం చేస్తాం, మనం కూడా ఒకరోజు అట్లాంటి కంపెనీ పెట్టేద్దాం. ఇక ఏమంటారు గైస్? సో మైండ్ స్పేస్ ఎండ్ అయిపోగానే ఐటీసీ కోయినూరు ముందు ఒక ఆంటీ ఉంటుంది చూడు, మీది మొత్తము 1200 అయింది అని అంటుంది. ఆంటీ వాళ్ళ షాప్ దగ్గర నుంచి ఇట్లా అని పోతున్నాం. సపరేట్ మార్కెట్ అయిపోయింది ఆ లెఫ్ట్ సైడ్లో. ఇవన్నీ
రీల్స్ లాగా అట్లా తీసినాం, రీల్స్ షార్ట్స్ అన్నట్టు తీసినాం. బాగానే వచ్చినాయి, ఐఫోన్ కదా అస్సలు బాగానే. సో అది కాగానే అందరికి ఆకలి ఆకలి కాగానే మావాడు ఏం చేసిండు, టోలీ చౌక్ పట్టుకొని పోయిండు. ఆడ ఇగో ఇంత పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి, మస్తు ఉంటాయరా అని. నమ్మలే ఈ స్ట్రీట్ ఫుడ్ ఏందిరా అంటే, ఏవి వద్దురా ఆయన నేను తీసుకుండది. తీసుకోగానే సరే అని కార్లో కూర్చొని అలా నడుపుతుంటే వెనకాల తిన్నాం. బాగానే ఉండే ఫిష్ అయితే, మంచిగా ఎంజాయ్ చేసేసి మళ్ళా ఆగలేదు. మళ్ళా ఇక కునాఫా అనగానే మళ్ళీ కునాఫాకి వచ్చినాం. ఎప్పుడు తినలే కదరా అని 2 కునాఫాలు ఆర్డర్ చేయగానే ఒక వింత అయింది. చూడండి మీరు ఏమైందో. देखो इन्हें अभी डबल कैमरा वाले आईफोन वाले चेक किया और ट्रिपल कैमरे वाले अच्छे वाले बोल के बोल रहा था, तो इन्हें फ़ोन क्या कर लिए है, सुन लेके देखो क्या हुआ सब. इसे कहाँ था मामा वीडियो, ये देखो. उन्हें बोलते कि क्या आ गया, ये डबल कैमरा वाला आईफोन यूज़ करने वाला. अरे दिखा रहा डर रहा है इन्हें, कहाँ चक्का बोलते बोल के. कैसा है पोसा ड्राई फ्रूट वाला? ड्राई फ्रूट वाला कैसा है? कुनाफा बोल रहा था ना, देख रहे ड्राई फ्रूट वाला कैसा है? కునాఫా ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు లేదు గాయస్. ఏదో అనుకొని పోయినాం, ఏదో తిన్నాం, పెంట అయింది మొత్తం. అస్సలు బాగాలే కునాఫా, వేస్ట్.